హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే మళ్ళీ వెన్నపూస తెస్తున్నానండి. మా గేదె పాలు, మా సొంతంగా గేదె పాలండి. అయితే మాకు ఎప్పుడు వెన్నపూస వస్తూనే ఉంటుంది ఇంట్లోనే. చాలా వీడియోల్లో చూపించట్లేదు, ఎందుకంటే అస్తమాటు ఈవిడ వెన్నపూస చూపిస్తుంది ఏంటో మీరు అనుకోవచ్చు అనేసి. కానీ మీకు చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదండి, అందుకనేసి. ఆ వీడియో చూడని వాళ్ళు ఈ వీడియో చూస్తారు కదా. రేగుడియాలు కూడా మా చెట్టు ఉంటే పొలంలోని కోసుకొచ్చారండి. కోసుకొస్తే రేగుడియాలు చాలా తీసుకొచ్చారు. ఒక కుంచుడు కాయలు ఉంటాయి. నేనైతే యూట్యూబ్లో పెడదామని ఫస్ట్ కొన్ని కాయలు కడిగేసేసి అవి మాత్రమే వడియాలు పెట్టి చూపించానండి. అసలు చాలా టేస్ట్ ఉంది. బెల్లం కానీ పండు మిరగాయలు కానీ దాంట్లోని ఇది మేము ఇదిగో చూడండి, దాంట్లో కడిగి పెట్టుకున్నానండి. కొన్ని అందులో ఏమన్నా ఉంటాయేమో అని చూసాను, కానీ ఏం లేవు. చాలా బాగున్నాయి. కాయలు అయితే తీయగున్నాయండి. ఇదే నెలలో కాస్తాయి మా చెట్లు అయితేని. అది నెయ్యి చూడండి, కాసి డబ్బాలో పోస్తున్నాను. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాయాలండి నెయ్యి కాస్తే. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, బయట పెట్టిన. నేను ఫస్ట్ వీడియో పెట్టాను, దాంట్లో కూడా కిలో వెన్నపూస కాసానండి. కిలో పైన ఉంటుంది. అది చూడని వాళ్ళు ఇది చూస్తారని చూపిస్తున్నాను అంతేనండి. అంటే మాకు ఓన్లీ పాడి ఉంటుందండి ఇంట్లోని. ఎప్పుడు వెన్నపూస నెయ్యి కాస్తూనే ఉంటాను. ప్రతి దాంట్లో ఎక్కువ నెయ్యి వేస్తాను చూడండి. కర్రీస్లో, మన పప్పు తాలింపుల్లోని కానీ. అలా వచ్చేసి ఒక కొంచెం రెగ్గాయల దాకా తీసుకొచ్చారండి. అవన్నీ తర్వాత పెడదామనేసి ముందు కొన్ని కాయలు యూట్యూబ్ కోసం అని నేను పండు మిరగాయలు వేసి బెల్లం వేసి మిక్సీ పట్టేసానండి. చక్కగా ముక్క చెక్క కింద బాగా వచ్చింది. అదేమో తర్వాత ఈ రేగుపళ్ళు రోట్లో తొక్కుదాము అనేసి తొక్కి పెడదాము అనే కాయలు అయితే నేను పక్కకు పెట్టేశాను. ఇవి వడియాలు పెట్టి చూపిందామని నేను ఇవి కొంచెం జీలకర్ర వేసాను, కొంచెం ఉప్పు వేసాను. తర్వాత సరిపడా బెల్లం వేసానండి. బెల్లమే ఎక్కువ వాడతామండి దేంట్లో అయినా సరే. నేను కాఫీలో అయినా పిల్లల పాలు అయినా కూడా బెల్లం ఐరన్ అని బెల్లం ఎక్కువ వాడతామండి. అయితే పంచదార తక్కువ, అసలు రియల్గా వాడతాం. పంచదార అన్నది వాడము. ఎక్కువ ఎవరైనా వచ్చినా కూడా బెల్లం కాఫీ కానీ బెల్లం టీ కానీ పెట్టిస్తానండి నేనైతేని. అయితే నెయ్యి కాయడం అన్నది నేను ఫస్ట్ పెద్ద వీడియోలో కూడా పెట్టాను. అది చాలామంది చూసి మాకు కామెంట్స్ పెట్టారు. ఎందుకంటే ఇది చాలామందికి చిన్నపిల్లలు లాంటి వాళ్ళు గట్టు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా, అలాంటి వాళ్ళు చూస్తారని. ఈ రేగుడియాలు అయితే మేము తిన్నామండి, ఆరినవి చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంకా ఉన్నాయి కాయలు. తర్వాత ఇది తొక్కుదాము, రోట్లో తొక్కి పెడదాం అనేసి ఫస్ట్ అయితే కొన్ని చూపించడం కోసమని పెట్టామండి. దాంట్లో సరిపడగా అది పండు మిరపకాయలు వేసాము, దాని సరిపడగా బెల్లం వేసాము, ఉప్పు జీలకర్ర వేసామండి. వేసి మిక్సీ పట్టేసాను. తర్వాత రోట్లో తొక్కి పెడదాం అనేసి. అయితే మాకు ఈ గేదెలు ఉండటం వల్ల జున్ను వీడియో పెట్టాను చూడండి. జున్ను ఎలా అయితే చేశానో, జున్ను బెల్లం ఎలా వేసానో, మిరియాల పొడి దానికి ఎలా వేసానో, తర్వాత వచ్చేసి బెల్లం అది దాంట్లోని ఎంత సరిపడగా మిరియాల పొడి ఎక్కువ వేసాను. మీరు ఆ జున్ను వీడియో ఉంది చూడండి. అంటే చూస్తారు కదా, తెలియని వాళ్ళకి కూడా తెలియపరచడం కోసమని నేను చెప్తున్నాను. ఎక్కువ పాడి ఉంటుంది కాబట్టి నెయ్యి ఎప్పుడు కాస్తూనే ఉంటానండి ఇంట్లో. వెన్నపూస ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లోనే. వెన్నపూస నేను ఏదైనా చేపల పులుసు ఉడికినప్పుడు కూడా కూర అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత వెన్నపూస ముద్దేసి దించుతానండి. వేరే లెవెల్ టేస్ట్ అనమాట అది. అది వచ్చేసేసి మరి మేము ఇంట్లోనే న్యాచురల్గా మేము ఇంట్లో పండిన పంటలే అలా చేసుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.